హాయ్ హలో అందరికీ నమస్తే. మనం ఇంకా బిగ్ బాస్ రీలోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మనం 3 days రివ్యూస్ అయితే చెప్పలేదు కొద్దిగా హెల్త్ బాగాలేక. సో బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం చూసినట్టయితే 8 కంటెస్టెంట్స్ ఎంటర్ అయిపోయారు. ఇక్కడ 8 కంటెస్టెంట్స్ ఓల్డ్ ఓజీ గ్యాంగ్ అంటే ఓల్డ్ గ్యాంగ్ అండ్ న్యూ రాయల్ గ్యాంగ్, రెండు గ్యాంగ్స్ అయితే 8 మంది రెడీ అయిపోయారు. అందులో మనకి ఈరోజు ఇంకా పేర్లన్నీ మీరు చూసే ఉంటారు. కొత్త గ్యాంగ్లో అయితే మనకు మొన్న అయితే 8 మంది ఎంటర్ అయిపోయారు అనమాట. ఇంక ఈరోజు వాళ్ళకి కొత్త వాళ్ళ ద్వారా పాత వాళ్ళందరినీ ఒక క్లాన్, కొత్త వాళ్ళందరూ ఒక క్లాన్ అయితే రెడీ చేసేసినారు. ఇంకా పాత వాళ్ళని కొత్త వాళ్ళ ద్వారా వాళ్ళు బయట చూసి వచ్చింటారు కాబట్టి వీళ్ళు పర్ఫార్మెన్స్ 5 వారాల్లో వాళ్ళు ఏమేమైతే చేసినారో ఆ పర్ఫార్మెన్స్ ప్రకారం వాళ్ళకైతే నామినేషన్స్ అయితే వేయమన్నారు. ఇంకా నామినేషన్స్ అయితే స్టార్ట్ చేస్తే ఇప్పుడు యాక్చువల్గా చెప్పుకున్నట్టయితే మంచి ఊపు మీద ఉన్నట్టు నాకు కొంచెం ఊపు వచ్చింది బాగా అన్నట్టు నా యొక్క విశ్లేషణ అనమాట. సో ఒపీనియన్ మీకు కూడా కరెక్ట్ అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ బాగా కొంచెం ఆల్రెడీ బిగ్ బాస్లో వచ్చి పోయిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి కొంచెం అవగాహన ఉంది బాగా. అదే బయట వీళ్ళంతా ఎట్లా ఆడుతున్నారో చూసినారు కాబట్టి సో వాళ్ళ నామినేషన్లు అయితే చాలా ఆసక్తికరంగా సాగినాయి అనమాట. ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే మనకి ఎస్పీ మీద అయితే మొత్తం వచ్చిన సభ్యులంతా దండయాత్ర చేయడం అయితే జరిగింది. సో అది సభ్యులు ప్రజా అభిప్రాయం అని నా అభిప్రాయం కూడా. ఎందుకంటే బయట చాలా మంది ఎస్పీ మీద కొంచెం నెగిటివిటీనే ఉందన్నమాట. అంటే ఆమె మెయిన్ ఏమంటే మణికంఠ మీద చూపిస్తున్న వ్యతిరేకత. అంటే ముందుగానే చెప్పేయడం, ఫస్ట్ సెకండ్ వీక్లోనే నేను టార్గెట్ చేస్తాను, ప్రతి నామినేషన్లో నువ్వన్నా వెళ్ళిపోలో నేనన్నా వెళ్ళిపోలో పోయేదాకా చేస్తానే ఉంటానంటే ఇన్వాలిడ్ అనమాట. ఆ వారం నీకు టార్గెట్లు లేకపోయినా వేరే వాళ్ళ మీద కన్సన్ట్రేషన్ చేయకపోయినా అతన్ని తీసుకోవడం, ఏదో ఒకటి పాయింట్ వెతకడము, నామినేషన్ చేయడం అంటే అది ఇన్వాలిడ్ అనమాట, వాల్యూడ్ కాదు. నీకు ఆ వారంలో ఏదన్నా అంటే ఇంక మణికంఠ తప్ప వేరే వాళ్ళు అందరూ బాగా ఆడుతున్నట్టని ఆమె ప్రయోగం. అది కాక ఓవర్ ఏదన్నా మణికంఠ మీద కొంచెము అతనికి మాట కూడా ఎత్తనీకోకుండా వీళ్ళంతా క్రియేట్ చేయడము, వాంటెడ్గా అతన్ని క్రియేట్ చేసి అతనికి సింపతి పెరిగేటట్లయితే చేసినారు అనమాట. అదేవిధంగా యాక్షన్ చేయడం, ఎప్పుడైనా ఇట్లా 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 యాక్షన్ చేయడము, ఆ విధంగా చేసి కొంచెం జనాల దృష్టిలో అయితే మైనస్ అయితే అయిపోయింది అనమాట. సో ఆ జనాలు ఏమైతే అనుకుంటున్నారో అదే ఇప్పుడు కొత్తగా వచ్చిన కన్సిస్టెన్సీ జనాల రూపంలో పోయి ఎస్మీ మీద ఎక్కువ మొత్తం 8 సభ్యుల్లో 6 మంది ఎస్మీకి నామినేట్ చేయడం జరిగింది అనమాట. అత్యధికంగా ఎక్కువ నామినేట్ అయింది ఎస్మీని అనమాట. ఇంకా పాయింట్స్ కూడా ఆమె అయితే విసిగిపోయింది. ప్రతి ఒక్కరూ మణికంఠని బేస్ చేసుకొని పాయింట్స్ చెప్పడం జరిగింది. నువ్వు చేయడం ఫుడ్ ఇచ్చే టైంలో చేయడం తప్పు, కానీ అతను ఎంతో బాధగా పడుతున్న అతని భార్య బిడ్డల కోసం మెసేజ్ ఫుడ్ వస్తే అతను కనీసం కొంచెమన్నా మణికంఠకి ఇది ఉపయోగపడుతుందేమో, కొంచెం ధైర్యం తెప్పించమో, కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చేమో అని ఆలోచన, ఒక్క నిమిషం కనీసం ఆలోచన చేయకోకుండా అడిగిన వెంటనే నాకు నిఖిల్ అనేసి ఇచ్చేసినావు, అదైతే తప్పు అనేది చెప్పడం జరిగింది. జనాల అభిప్రాయం కూడా ఎక్కువ మంది ఫీల్ అవ్వడం జరిగింది. సో కనీసం సింపతి, కనీసం ఆలోచన థింక్ చేయకోకుండా నాకు వెంటనే నిఖిల్ అనేసింది. కానీ ఒక్కసారి కూడా అవును మణికంఠకి ఇస్తే ఏమైనా బెటర్ ఏమో అని థింక్ చేయలేదు అనమాట. అదే జనాలకు అందరికీ తప్పు అనిపించింది. ఆ పాయింట్ మీద ఎక్కువ మంది చేసినారు. అదే మణికంఠని బేస్లెస్ నామినేషన్స్ చేస్తోంది, టార్గెట్ చేసి నామినేషన్స్ చేస్తోంది అని ఆ బేస్ మీద ఎక్కువ నామినేషన్స్ చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా ఎస్మీని అయితే 6 మెంబర్స్ నామినేట్ చేయడం జరిగింది. ఇంకా సెకండ్ టార్గెట్ అయితే మనం చూసుకున్నట్టయితే పృథ్వీ మీద కూడా ఒక 2 నామినేషన్లు అయితే పడినాయి అనమాట. అతను గేమ్ ఆడుతున్నాడు కానీ రూడ్గా ఆడుతున్నాడు అనేసి ఒక 2 నామినేషన్లు అయితే పడడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇంకా సీత మీద కూడా నామినేషన్లు అయితే సెకండ్ ప్లేస్లో ఆమెకు కూడా ఒక 4 నామినేషన్లు పడడం జరిగింది అనమాట. రష్మిక తర్వాత మనకు విష్ణుప్రియని సీతని ఎక్కువ టార్గెట్ చేయడం జరిగింది అనమాట. సీత ఎందుకంటే ఆమె సరిగ్గా ప్రవర్తించలేదు, అనవసరంగా ఏడుస్తుంది, అది ఇది పాయింట్స్ చెప్పడం జరిగింది. మనకు విష్ణుప్రియ మీద కూడా ఎక్కువ మంది ఫోకస్ చేసినారు అనమాట. వచ్చిన వాళ్ళంతా ఆమెకు తెలిసిన వాళ్ళే, ఆల్రెడీ బిగ్ బాస్లో పనిచేసిన వాళ్ళు ప్లస్ ఏదైనా ఈవెంట్స్ అంతా వాళ్ళ మా దాంట్లో పనిచేసిన వాళ్ళు, అంటే మా టీవీలో ఎక్కువ షోస్ ఇవన్నీ చేసిన బాగా పరిచయం ఉన్న వ్యక్తులే అయినా కూడా నిన్నే ఎక్కువ అంటే బయట నువ్వు ఫస్ట్ వీక్ ఎంటర్ అయినప్పుడు నీ వాల్యూ టాప్లో ఉంది, కానీ నీ ఆట ఒక 2-3 వారాలుగా చాలా లో అయిపోతుంది. నువ్వు కాన్సన్ట్రేషన్ లేదు, ప్లస్ నువ్వు ఆట మీద దృష్టి పెట్టడం లేదు, నీ పర్ఫార్మెన్స్ పడిపోతుంది. లాస్ట్కి నువ్వు నామినేటెడ్ లాస్ట్ 3 వచ్చేస్తున్నావు. సో నీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గింది, సీరియస్నెస్ తగ్గింది, నువ్వు మార్చుకుంటే మంచిది అని అందరూ పాపం గైడెన్స్ వల్లే చెప్పడం జరిగింది. బయట మాకైతే ఇలా అనిపిస్తుందని, కానీ ఆమె చాలా విధాలుగా ఆమె ఏకీభవించగా లేదు నేను బాగానే ఆడుతున్నాను, మీకు ఎలా అనిపిస్తుందో, నా క్యారెక్టర్ ఇంతే, నేను ఇంతే అంటే నా యాటిట్యూడ్ ఇంతే, నేను ఇట్లే ఉంటాను, నా నచ్చిన వాళ్ళు చూస్తారు లేకపోతే లేదు, ఆడియన్స్ నన్ను సేవ్ చేస్తారు, మీకు నచ్చకపోతే నేనేం చేయలేను, ఈ విధంగా ప్రొటెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా విష్ణుప్రియ అయితే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడమే ఎక్కువ జరిగింది. ఆమె లాస్ట్ చివరికి గంగవ్వ కూడా విష్ణుప్రియకి మరియు యష్మికకి నామినేట్ చేయడం జరిగిందనమాట. సో అది వాళ్ళు చాలా హర్ట్ అయిపోయినారు అనమాట. మళ్ళీ వాళ్ళకి ఒక ఆప్షన్ వచ్చిందనమాట. ఈ విధంగా నామినేషన్స్ అయితే పూర్తి అయిపోయినాయి.
ఆ నామినేషన్స్లో మనకు ఎక్కువగా వీళ్ళు నలుగురు అయితే నామినేట్ అయినారు అనమాట. యష్మిక, విష్ణుప్రియ, సీత, పృథ్వీ వీళ్ళు నలుగురు అయితే నామినేట్ అయినారు అనమాట. ఇంకా అవతల కొత్తగా వచ్చిన క్లాన్కి వీళ్ళ ద్వారా ఒక 2 నామినేషన్స్ వీళ్ళు సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ నామినేషన్ వేయచ్చు అనే ప్రాసెస్ అయితే బిగ్ బాస్ చెప్పడం జరిగింది. సో దాంట్లో ఇంకా వీళ్ళు అయితే పాపం గంగవ్వని ఆమె నాకు ఫుడ్ లేదని ఒకటి చెప్పడంతో అదిగాక ఈ లేడీస్ అంతా కలిపి గంగవ్వని నామినేట్ చేయడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఇంకా వేరే ఆప్షన్ కింద నైనికాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, నైని పావనిని. కానీ ఆమె దగ్గర ఏదో వాళ్ళ సభ్యులంతా కలిపి ఒక 1 lakh ఆమె నామినేట్ చేయాలంటే 1 lakh వీళ్ళు కోల్పోతారు అనమాట ప్రైజ్ మనీలో నుంచి. ఆ ఆప్షన్ బిగ్ బాస్ పెట్టడం వల్ల ఆమెని వదిలేసి మెహబూబ్ని నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా యూతుల సభ్యులందరూ కలిసి వాళ్ళ సొంత నిర్ణయంతో ఒక 2 డైరెక్ట్ నామినేషన్ కింద ఏకాభిప్రాయంతో మెహబూబ్ని మరియు గంగావని, ఈ పక్క 4 అంటే సీత, విష్ణుప్రియ, యష్మిక, పృథ్వీ, ఈ మొత్తం 6 మంది అయితే మనకి ఈ వీక్ నామినేషన్లకు అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇది నేను లైవ్ చూసి చెప్పడం జరిగింది. మనకి ఎపిసోడ్లో అయితే ఇంకా నామినేషన్లు అయితే ప్రక్రియ అయితే ఇంకా మిగిలిందనమాట. ఇంకా అవినాష్, గంగవ్వ వీళ్ళంతా నామినేషన్స్ వేయలేదు. నేను లైవ్ చూసి చెప్పడం జరిగిందనమాట. ఇది మనకు ఈరోజు జరిగిన ఎపిసోడ్లోని ఈరోజు జరిగిన లైవ్ ఎపిసోడ్లో జరిగిన నామినేషన్ ప్రక్రియ ఇంతటితో అయితే ముగిసిందనమాట. మనం ఇంకా వీళ్ళు 6 మందిలో ఎవరు ఎలిమినేషన్కి రీచ్ అవుతారో అనేది మనకి జనాలు నిర్ణయిస్తారు. వాళ్ళ ఓటింగ్ ద్వారా వీళ్ళైతే ఎవరైతే లిస్ట్లో ఉంటే వాళ్ళైతే ఇంకా ఎలిమినేషన్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట 6th ఎలిమినేషన్ కింద. సో ఇంకా ఆట అయితే కొంచెం రసవత్తరంగా సాగింది వాళ్ళు రావడం వల్ల అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ పడిపోతున్న బిగ్ బాస్ 8 ఎపిసోడ్ని ఈ రీఎంట్రీల ద్వారా మనకు కొంచెం ఉత్తేజం తేవడం అయితే జరిగిందనమాట. సో ఇది నా అభిప్రాయాలని మీకు పంచుకోవడం జరిగింది. సో నా అభిప్రాయాలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని యూట్యూబ్లో రాయుడు ఫుడ్ ట్రావెల్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి, అందరికీ చెప్పండి. మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే పంచుకోండి. మీకు ఏదైనా వే ఆఫ్ ఇంకేదైనా వేరే రూట్లో అంశాలు ఏదైనా చెప్పాల్సింటే ఒకసారి కామెంట్ చేయండి. నేను డెవలప్ చేసుకుంటాను, బెటర్ ఇంకా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో నన్ను ఆదరిస్తూ నా వీడియోలు చూస్తూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు యూట్యూబ్లోని రాయుడు ఫుడ్ ట్రావెల్స్. ధన్యవాదాలు.